स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, తిథులతో దశమి సమ్మిళితమై ఎన్నో పర్వదినాలు మన సాంప్రదాయంలో ఉన్నాయి కదా, అలాగే దశపాపహర దశమి తిథి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేయండి. దశమితో సమ్మిళితమైన అద్భుతమైన పర్వదినం దశపాపహర ఇది దసరా అంటాం మనం. ఆశ్వయుజ శుద్ధ దశమి, విజయదశమిగా. అలానే దశపాపహర దశమి అని జ్యేష్ఠే మాసే సితే పక్షే దశమి హస్త సంయుత హరతే దశపాపాని. జ్యేష్ఠమాసంలో శుద్ధ దశమి హస్తానక్షత్రంతో కూడి వస్తే అది 10 పాపాలను పోగొట్టగలిగిన అద్భుతమైన పర్వదినం. 10 పాపాలంటే పరుషంగా మాట్లాడటం, మాటలతో ఎదుటివాడిని బాధించటం, అబద్ధాలు చెప్పటం, పశువులా ప్రవర్తించటం, ఇతరుల యొక్క ధనాన్ని దొంగిలించాలనుకోవటం, పరదారా గమనం, అసత్య ప్రచారం చెయ్యటం, మనసులో ఎదుటివాడికి కీడు తలపెట్టడం, ఇలా 10 రకాలైన పాపాలను మనం తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం. ఆ నేపథ్యంలో వాటిని పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే, జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు గంగా అవతరణం జరిగింది. తులసీ సంయుత దైత్యజిత్ పద రజస్తోమంబు కంటెన్ మహోజ్వలమై దిక్పతి సంఘ జగత్ సంభాగ్య సంధాయి కలిదోషావళి నెల్ల వాపు దివిజత్ గంగా ప్రవాహంబు. గంగ యొక్క మాహత్యాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు భాగవతంలో. ఆ విష్ణు పదముల నుంచి ప్రారంభమయ్యి దేవతలందరికీ అన్ని సౌభాగ్యాలను ఇస్తూ కలి దోషాన్ని పోగొట్టగలిగిన అద్భుతమైన గంగలో నువ్వు స్నానం చేయగలిగితే ఆ 10 పాపాలు పోతాయి. గంగ అంటేనే పాపాలను పోగొట్టేది. మరి ఆ గంగాదేవి ఉద్భవించిన ముహూర్తంలో దానిలో నువ్వు స్నానం చేయగలిగితే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృద ఏవ మురారి సమచ్చ తత్ర కరోతి యమేన చర్చ. భగవద్గీతను ఆనాడు అధ్యయనం చేసి గంగా స్నానం చేయగలిగితే నీకు యముడి యొక్క చర్చ జరగదు. ప్రతి జీవుడిని ప్రాణం ఉత్క్రమణ తరువాత బంధించి కోర్టు పెడతాడు. యముడు ఈ పాపాలు చేసావు కాబట్టి నీకు ఈ శిక్షలు వేస్తున్నాను అంటాడు. కానీ భగవద్గీత చదివిన తరువాత గంగలో స్నానం చేయగలిగితే పాపాలన్నీ ప్రక్షాళన కలుగుతాయి. కాబట్టి అలాంటి న్యాయ వ్యవస్థకు అసలు చోటే లేదు. నీకు ముక్తి దొరుకుతుంది, పాపముల నుంచి విముక్తి దొరుకుతుంది అన్నది అద్భుతమైనటువంటి శాస్త్రవచనం. అందుకే గంగా, గీత, గోవింద ఇవి అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వీటిని నువ్వు ఆశ్రయించు. కాబట్టి ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు మనం గంగలో స్నానం చేసే ప్రయత్నం చేద్దాం. మీకు వెంటనే సందేహం వస్తుంది, ఇప్పుడు కాశీ దాకా ఎలా వెళ్తాము అని. మీ ఊరికి దగ్గరలో ఉన్న చెరువులోకి వెళ్ళి స్నానం చేస్తూ గంగేచ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని శ్లోకం చదువుకుంటూ భావనాత్మకంగా గంగలో స్నానం చేస్తున్నట్టు భావించు. మా ఊరికి దగ్గరలో ఏ నది లేదండి అంటే ఇంట్లో బావి దగ్గర స్నానం చేస్తూ ఆ మంత్రం చెప్పుకో. అది కుదరకపోతే స్నానం చేసేటప్పుడు ఆ నదీ జలాలన్నీ కూడా నా స్నానం చేస్తున్న నీటిలోకి వచ్చుగాక అని భావగ్రాహి జనార్దన అలా నువ్వు భావన చేస్తూ ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఉపవసించి ఆ తల్లిని పూజిస్తూ నీ పాపాన్ని పోగొట్టుకునేటువంటి అద్భుతమైన ఈ విధి విధానాన్ని అనుసరించమని చెప్పింది అగస్త్య సంహిత. కనుక ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఉపవాసం ఉండి గంగాదేవిని కీర్తిస్తూ గంగలో స్నానం చేస్తూ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం.
గురుగారు, జాతక చక్రంలో సూర్యగ్రహ దోషం ఉంటే ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి? ఈ దోషం తొలగించుకునే విధానం ఏంటి? ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నది శాస్త్రం. ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్య ఆరాధన చెయ్యమని. మరి అలాంటి సూర్యగ్రహము జాతక చక్రంలో బలహీనంగా ఉంటే ఎముకలకు సంబంధించిన ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రావచ్చు, నేత్ర సంబంధమైన వ్యాధులు రావచ్చు, పిత్త ఉదర సంబంధమైన వ్యాధులు రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు. ఇలా అనేక రకమైన వ్యాధులు సూర్యగ్రహం బలహీనంగా ఉండటం వల్ల సంక్రమించేటువంటి అవకాశం ఉంది. నిజానికి రవి ఆత్మకారకుడు. నీ దేహము ఎలా ఉండాలో నిర్ణయించేవాడు సూర్యుడు. మరి అలాంటి సూర్యగ్రహము జాతక చక్రంలో దోష భూయిష్టమై ఉన్నప్పుడు ఏం చేసి దాన్ని పోగొట్టుకోవచ్చు అంటే, ప్రతిరోజు సూర్యోదయం ముందరే నిదురలేచి సూర్యునికి ఒక గ్లాసు నీటిలో పుష్పాలు అక్షతలు వేసి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేయటం వల్ల ఆ దోషం పోవచ్చే అవకాశం ఉన్నది. అలానే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ రావి చెట్టుకు ప్రదక్షిణ చేయటం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. అక్కడ సూర్యాయ నమః అంటూ 3 సార్లు తర్పణాన్ని అందించటం వల్ల అద్భుతమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. అలానే బంగారము, బెల్లము, వస్త్రాలు అవసరమైన వాడికి దానం ఇవ్వటం వల్ల జీవితం ఆనందంగా ఉండి సూర్యగ్రహ దోషం పోగొట్టుకునే అవకాశం కలుగుతుంది. గోధుమలు సూర్యునికి ప్రతీకగా చెప్పబడే ధాన్యం. ఆ ధాన్యాన్ని నీవు దానం ఇవ్వటం వల్ల నీ ప్రారంధాన్ని పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పొందవచ్చు. కెంపు సూర్యునికి సంబంధించిన రత్నం. మణి, మంత్రము, ఔషధము ఈ 3 కూడా రోగాన్ని పోగొట్టే శక్తి కలిగినవి. అందుకని ఒక్కొక్క గ్రహ దోషం పోగొట్టడానికి ఒక్కొక్క రత్నాన్ని ధరించమని చెబుతారు. ఆ రత్నం కనుక శ్రేష్టమయ్యి మంత్రపూతమై ఉంటే నీకు తప్పకుండా ఆరోగ్యం నెరవేరుతుంది. అలానే ప్రతిరోజు ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం మరీచయే నమః, ఓం పూష్ణే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః అన్న నామాలతో సూర్య నమస్కారాలు వేయగలిగితే తప్పకుండా నీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీనిలో ఎలాంటి సందేహము అక్కర్లేదు. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, నీవు భోజన ప్రియుడివి. నీకు రోగం రావడానికి కారణము నువ్వు సంచరించినటువంటి ప్రాంతాలు. వాటిని పోగొట్టుకోవాలి అంటే ఆ సూర్యుడికి నమస్కరిస్తూ మంత్ర పఠనం చేస్తూ బీజాక్షరాలతో కూడిన నామాన్ని గనక నువ్వు జపించగలిగితే తప్పకుండా సూర్యగ్రహ దోషము నివృత్తి అయ్యి నీ జీవితం ఆరోగ్యంగా మారుతుంది. ముఖ్యంగా సూర్య అష్టకాన్ని మనం పారాయణ చేసే ప్రయత్నం చేయాలి. ఆదివారం నాడు ఉపవాసం ఉండి జీవితాన్ని గడపగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఉపవాసం ఉండలేదు అంటే ఆ రోజు దురలవాట్లకు దూరంగా ఉండి సాత్వికాహారాన్ని నువ్వు స్వీకరించగలిగితే ఆరోగ్యం తప్పకుండా నీకు కుదుటపడుతుంది. సూర్యగ్రహ దోషాన్ని నువ్వు నివృత్తి చేసుకునేటువంటి అవకాశం నీకు చిక్కుతుంది. గురుగారు, రావణుడి గర్భంలో అమృత భాండం ఉందని ఇంటి గుట్టును విభీషణుడు శ్రీరాముడికి చెప్పి లంకకు చేటి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరాముడు రావణాసుడిని వధించడం ఎంతవరకు సమంజసం? రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు మారీచుడు లాంటి రాక్షసుడు. అలాంటి రాముడు నాభిప్రాంతం మీదికి బాణాన్ని ఎలా ప్రయోగిస్తాడు? ఇది రామాయణంలో ఉన్న ఘట్టం కాదు. వాల్మీకి రామాయణమే మనకు ప్రమాణం. రావణయోర్ యుద్ధం రావణయోరితి అంటుంది రామాయణం. అంటే ఆ యుద్ధాన్ని వర్ణించటానికి ఏ మాటలు లేక ఆ యుద్ధం ఎలా ఉంది అంటే రామరావణ యుద్ధంలాగా ఉంది అని
వాల్మీకి చెప్పటం జరిగింది. అక్కడ యుద్ధకాండలో రావణ సంహారం ఎలా జరిగిందో స్పష్టంగా తెలియజేస్తారు వాల్మీకి. యుద్ధరంగంలో ఉన్న రావణుడు అలసిపోతే రాముడు విశ్రాంతి తీసుకొని మళ్ళీ రా అంటాడు. మళ్ళీ వస్తున్న రావణుణ్ణి సంహరించటం కోసం ఎలానో తెలియక చింతాక్రాంతుడై ఉన్న రామచంద్రమూర్తికి అగస్త్యుడు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమఘ్యాగతోరణం ఉపగమ్యాద్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. అద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని ప్రబోధించి సూర్య శక్తిని అందిస్తాడు. అనంతరము ఇంద్రుడు రామచంద్రమూర్తి కోసం రథాన్ని పంపిస్తాడు. యుద్ధంలో బాణప్రయోగం చేస్తున్న రామచంద్రమూర్తితో మాతలి అంటాడు, ఎన్ని బాణాలు వేస్తావు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అనగానే చిక్షేప పరమాయత్తః శరం మర్మదారుణం, బ్రహ్మాస్త్రాన్ని సంధించి ఆ రావణుడి యొక్క అంతం చెయ్యాలన్న ఉద్దేశంతో పరమాయత్తః సావధానుడై బాణం ఎక్కువ పెడతాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క రెక్కలు వాయుదేవుడితో సమానము. ఆ బ్రహ్మాస్త్రం యొక్క ములికి అగ్ని సూర్యులంత తేజస్సుగా వాడిగా వేడిగా ఉన్నది అని వివరణ ఇస్తాడు దాంట్లో. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని రాముడు ఎక్కుబెట్టి ప్రయోగిస్తే సకల చరాచర సృష్టి ఆ బాణము యొక్క అస్త్రం యొక్క వేగం చూసి భయపడుతుంది. అది చిచ్ఛేద హృదయం తస్య రావణస్య దురాత్మనః అని ఆ బాణం వెళ్ళి రావణాసురుడి యొక్క హృదయంలో చిక్కి దాన్ని చీల్చి అవతల పడేస్తుంది. అనంతరం రావణాసురుడు మరణిస్తాడు. ఇక్కడ అమృత భాండం ఎక్కడుంది, నాభి దగ్గర బాణ ప్రయోగం ఎక్కడుంది? విభీషణుడు ఇంటి గుట్టు చెప్పడం ఎలా ఉంది? విభీషణుడు ఇంటి గుట్టు చెప్పలేదు, అమృత భాండాన్ని రాముడు భేదించను లేదు. వాల్మీకి రామాయణంలో బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణుడి ప్రాణాలను రాముడు హరించాడు అని స్పష్టంగా యుద్ధకాండలో తెలియజేయటం జరిగింది. కనుక ఇలాంటి కథలు అనేకమైన రామాయణ, దాదాపు 300 రామాయణాలు ఉన్నాయి. ఇలాంటి రామాయణాలలో ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భావనతో దాన్ని ఆవిష్కరించడం జరిగింది. కానీ మనకు ప్రమాణం వాల్మీకి రామాయణం మాత్రమే. దానిలో ఈ అమృత భాండ ప్రస్తావన కానీ విభీషణుడు ఇంటి గుట్టు చెప్పేటువంటి ఆలోచన కానీ మనకి ఎక్కడా కనపడదు. కనుక సత్యాన్ని తెలుసుకుందాం. అద్భుతమైన రామాయణ మాహత్యాన్ని, రామచంద్రమూర్తి యొక్క జీవన గమనాన్ని తెలుసుకొని ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తిని ఆశ్రయిద్దాం. ఆయనను ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, భాగవతాన్ని పరీక్షిత్తుకు సుఖమహర్షి చెప్పాడని అంటారు. మరోవైపు సౌనకాది మహామునులకు సూత మహాముని చెప్పాడు అని అంటారు. ఈ రెండిట్లో ఏది నిజం? రెండూ నిజమేనా? సౌనకాది మహామునులంతా కలియుగం ప్రారంభం కాబోతోందని తెలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, కలియుగంలో ధర్మము సరిగా ఉండదు కనుక ఏ ప్రదేశంలో మేము ఉండి మా నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించవచ్చు అని అడుగగానే బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి భూమండలం మీదకి వదిలేస్తాడు. ఆ చక్రము ఇరుసు నైమిషారణ్యానికి వచ్చి శిథిలమైపోతుంది. అలా ఆ బ్రహ్మదేవుడి మానస చక్రము ఇరుసు అక్కడ శిథిలమైంది కనుక నైమిషారణ్యం అని దానికి పేరు వచ్చింది. అక్కడ ఈ శౌనకాది మహామునులంతా 88,000 మంది ఋషులు వాళ్ళంతా సత్రయాగాన్ని ప్రారంభించారు. ఆ సత్రయాగంలో ప్రతిరోజు పురాణ శ్రవణము జరగాలి. దానికి రోమహర్షుని పుత్రుడైనటువంటి సూత మహర్షిని అభ్యర్థించారు. అప్పుడు మహాభాగవత పురాణాన్ని వాళ్లకు వినిపించాడు సూత మహర్షి. ఆ మహాభాగవతంలో శుకుడు పరీక్షిత్తుకు అద్భుతమైన ఈ గాథనంతా వివరిస్తూ, ఓ పరీక్షిన్ మహారాజా, ఈ భాగవతాన్ని మొట్టమొదట శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి 4 శ్లోకాలలో వివరించాడు. బ్రహ్మదేవుడు తన కుమారుడైన నారదుడికి 4 శ్లోకాలలో ఈ భాగవతాన్ని తెలియజేశాడు. నారదుడు నా తండ్రి అయిన వేదవ్యాసుడికి 4 శ్లోకాలలో భాగవతాన్ని వివరించాడు.
నా తండ్రి అయినటువంటి వేదవ్యాసుడు నాకు సూతునికి అద్భుతమైన ఈ భాగవతాన్ని వినిపించాడు. 18,000 శ్లోకాలుగా, 12 స్కంధాలుగా, 5,72,000 అక్షరాలుగా దీన్ని అందించటం జరిగింది అని శుకుడు పరీక్షిత్తుకు చెప్పిన భాగవత కథను సూతుడు శౌనకాది మహామునులందరికీ వివరించాడు. ఇక్కడ ఇంతమంది వక్తలు, ఇంతమంది శ్రోతలు ఉన్నారు కదా, ఎవరు గొప్ప వక్త, ఎవరు గొప్ప శ్రోత అంటే శ్రీమన్నారాయణుడు గొప్ప వక్త, బ్రహ్మదేవుడు గొప్ప శ్రోత అని చెప్పలే. శుకుడు గొప్ప వక్త, పరీక్షిత్తు గొప్ప శ్రోత అని తెలియజేసింది. ఎందుకంటే శుకుడికి ఈ భాగవతం చెప్పటం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే జ్ఞానుల యొక్క ప్రయోజనము లోక కళ్యాణమే. పరీక్షిత్తు ప్రయోజనం ఏమిటి? ముక్తి చెందటమే. సూతుడు శౌనకాది మహామునులకు సత్రయాగం కోసం చెప్పాడు. వేదవ్యాసుడు నారదుడు తనకిచ్చిన బాధ్యతను, భాగవత కథను ప్రపంచమంతా వ్యాప్తి చేయటం కోసం చెప్పాడు. నారదుడికి బ్రహ్మదేవుడు అదే లక్ష్యంతో చెప్పాడు. ఈ సృష్టి రచన చేయటం కోసం శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి చెప్పాడు. కానీ శుకుడు లోక కళ్యాణం కోసం, పరీక్షిత్తు ముక్తి కోసం ఈ కథ విన్నాడు. కనుక భాగవతం చెప్పే వక్త లోక కళ్యాణం ధ్యేయంగా, వినేవారు వేరే ప్రయోజనాలు కాకుండా ముక్తి ధ్యేయంగా ఈ కథ వినాలి అని చెప్పటమే ఈ వక్త శ్రోతల వృత్తాంతం యొక్క ఆంతర్యం. గురుగారు, ఇక మరో సందేహం. శివాలయంలో నంది 2 కొమ్ముల మధ్యలోంచి శివదర్శనం చేసుకుంటారు, ఎందుకని? నంది అంటే వృషోహి భగవాన్ ధర్మ అని. అంటే శివుడు ఎద్దునెక్కి తిరుగుతాడు అంటే అర్థము ధర్మాన్ని ఆధారంగా చేసుకొని గడుపుతాడు జీవితాన్ని. ఇప్పుడు నువ్వు నిజంగా శివభక్తుడివైతే ఆ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని నీ జీవితాన్ని గడపమని చెప్పటమే నంది కొమ్ముల నుంచి శివుడి దర్శనం చెయ్యటం. ముందర నందిని దర్శనం చేసుకొని తర్వాత శివుణ్ణి దర్శనం చేస్తాం. నందికి 4 కాళ్ళు ఉంటాయి, ధర్మానికి 4 పాదాలు ఉంటాయి. అదే అహింస, అస్తేయము, శౌచము, తపస్సు. ఎవ్వరికీ నొప్పి కలిగించకుండా మాటలతో, చేతలతో, క్రియలతో జీవితం గడపగలిగితే నువ్వు అహింస పాటిస్తున్నట్టు లెక్క. అలానే అస్తేయము అంటే ఇతరుల సొమ్ము ఆశించటమే కాదు, అపహరించటమే కాదు, నువ్వు ఆర్జించేటువంటి ధనం కూడా ధర్మబద్ధంగా ఆర్జించాలి, ధర్మం కోసమే వినియోగించాలి. శౌచము అంటే అంతర్బాహ్య శుద్ధి. నీ ఆలోచనలలో, నీ ఆచరణలో నువ్వు శౌచాన్ని పాటించినప్పుడు ధర్మబద్ధమైన జీవితాన్ని నువ్వు గడుపుతున్నట్టు. నంది అంటే సంతోషము అని అర్థం. ఎప్పుడైతే ధర్మబద్ధమైన జీవితాన్ని నువ్వు గడుపుతావో, సంగరతో వా సంగవిహీనః యస్మిన్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటాడు ఆదిశంకరుడు. ఎప్పుడైతే ధర్మబద్ధమైన జీవితంతో నిరంతరము ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ నీ జీవితాన్ని గడుపుతావో అప్పుడు శివ దర్శనం నీకవుతుంది అని చెప్పటమే శివాలయంలోకి వెళ్ళి మొట్టమొదట నందిని స్పృశించి శివుణ్ణి దర్శించుకుంటున్నావు అంటే శివుడికి తెలియజేస్తున్నావు, ధర్మబద్ధమైన జీవితాన్ని నేను గడుపుతున్నాను కాబట్టి నిన్ను దర్శించుకునే అర్హత నాకున్నది అని తెలియజేయటం. సామాన్యంగా మనం ఏం చేస్తామంటే అక్రమార్జన చేసి ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం శివాలయానికి వెళ్ళి అక్కడ విరాళాలు ఇచ్చి శివుడి కృపను పొందుదాం అనుకుంటాం. కానీ పాపం అంటే కోపం అన్నాడు శివుడు, పామునైనా నాగుపామునైనా ధరిస్తానన్నాడు శివుడు. శివతత్వం గనక మనకు అర్థమైతే పాపానికి దూరంగా ఉంటూ ధర్మాన్ని అనుసరిస్తూ శివ దర్శనంలోని ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేయమని చెప్పటమే నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించటంలోని ఆంతర్యం. గురుగారు, తెలుగు వారికి ఆవుకి మధ్య ఉన్నటువంటి ప్రత్యక్ష సంబంధం ఏంటి? దీనిని పురాణాలు ఎలా విశ్లేషించాయి? సరసా శిలవద్గావో యత్ర సంతి సహస్రశః అంటే అర్థము నల్ల నువ్వులలాగా
నల్లగా ఉన్న కపిల గోవులు ఎక్కడైతే వేలకు వేలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని తిలగా అని పిలిచారు. తిల అంటే నువ్వులు అని అర్థం. ఇప్పుడు ఆ తిలగానే తెలుగు అయింది. అంటే ఈ తెలుగు దేశంలో గోవు యొక్క అర్చన, గో పూజ, గోవులతో కలిసి సహజీవనం అనేది విశేషంగా జరగటం వల్ల దీనిని తెలుగు అని భాషాశాస్త్రం చెప్పిన మాట. తెలుగు అని మన భాషను ఎందుకన్నారు అంటే అగ్రమగ్రం చరంతి నామౌషధానాం వనే వనే తాసాం వృషభకుత్నీనాం పవిత్ర కాయశోధనం. ఇంట్లో యజమానికి వచ్చినటువంటి అనారోగ్యాన్ని గమనించి ఆ అనారోగ్యాన్ని పోగొట్టడానికి అవసరమైన ఔషధాన్ని ఆహారంగా అరణ్యానికి వెళ్ళి స్వీకరించి ఆ ఔషధాన్ని అమృతమయమైన పాలగా మార్చి గోక్షీరంగా యజమానికిచ్చి ఆ యజమాని అనారోగ్యాన్ని పోగొట్టే అద్భుతమైన దేవత మూర్తి గోవు అన్న సత్యము తెలుగువారికి తెలిసినంత మరెవ్వరికీ తెలియదు. అందుకే భాషాశాస్త్రంలో ఎక్కడైతే వేల వేల కపిల గోవులు, గోవులలో కపిల గోవు యొక్క క్షీరము అత్యుత్తమమైనది, అంత అద్భుతమైన క్షీరాన్ని మనం స్వీకరించాం కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అంతటి వాడు అన్నాడు. కనుక తేనెయగు అన్న పదము తెనుగుగా మారింది అని చెబుతారు. అంటే మాట్లాడుతూ ఉంటే తేనెలూరుతాయి, అంత తీయగా ఉంటుంది. శ్రవణ శుభగమగు చందో నియతి కలిగి, ఎతులు కలిగి, ప్రాస గతులు కలిగి, తీపి గలిగినట్టి తెలుగులో పద్యాలు హొయలు గలిగి ఎడదలూపగలవు అని చెబుతుంది భాషాశాస్త్రం. అలాంటి తెలుగు వారికి అద్భుతమైన అమృతప్రాయమైన ఆ శక్తి భాషలో నిక్షిప్తం కావటానికి కారణము ప్రతినిత్యము గోక్షీరాన్ని స్వీకరిస్తూ, గోమయంతో ఇల్లంతా అలుకుతూ, గోఘృతంతో హవనం చేస్తూ, గోమూత్రాన్ని విషకీటకాలను సంహరించడానికి ఉపయోగిస్తూ, గోమయాన్ని ఎరువుగా ఉపయోగిస్తూ, ఆ ఆహారాన్ని అలా పండిన పంటను ఆహారంగా స్వీకరిస్తూ అద్భుతమైన తెలివితేటలతో విలసిల్లటమే తెలుగు వారి యొక్క విశిష్టత, తెలుగు యొక్క మాధుర్యానికి కారణం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.